హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. వెహికల్ వచ్చేసి ఆల్టో 800. దీనికి మనం షాక్ అబ్జర్వర్స్ ఎలా రీప్లేస్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే జాక్ లేపేసేసండి. జాక్ లేపేసి దీనికి 19 నెంబర్ 4 నట్స్ వస్తాయి కదా, వీల్ నట్స్, అవి అయితే ఇప్పేద్దాం. అవి ఇప్పేసి మనం టైర్ తీసేద్దాం. టైర్ తీసేసాక బ్రేక్ వాళ్ళు ఈ పైప్ ఉంది కదా, ఈ పైప్ కూడా తీసేద్దాం. దానికి ఒక పట్టి వస్తుంది, ఆ పట్టి స్క్రూ డ్రైవర్తో ఇట్లా ట్యాప్ చేసి వచ్చేస్తుంది. అది తీసేసాక ఈ 17 నెంబర్ బోల్స్ ఉన్నాయి కదా, నట్ అండ్ బోల్స్, ఇవైతే మనం లూజ్ చేద్దాం. షాక్ అబ్జర్వి ఆ 2 నట్ బోల్స్ లూజ్ చేసేసి ఆ 2 నట్ బోల్స్ అయితే మనం తీద్దాం. దీనికి స్ప్రింగ్ వాచర్ వస్తుంది. వాచర్ వచ్చేసి మన నట్ సైడ్ ఉండాలి. దీని లెఫ్ట్ సైడ్ షాక్ అబ్జర్వర్ అయితే కంప్లీట్గా డెడ్ అయింది. ఆ గుంతలలో పడితే గడ్ గడ్ అని సౌండ్ వస్తుంది. అందుకనే మనం షాక్ అబ్జర్వర్స్ అయితే చేంజ్ చేస్తాం ఈ బండికి. కింద నట్ అయితే తీసేసాం, పైనది కూడా తీద్దాం మనం. ఒకవేళ చేత్తో రాకపోతే కొన్ని నట్లు థ్రెడ్లు జామ్ అయిపోతాయి. సో ఇట్లా పాన వేడిగిట్ట తీసేసాలి. కింద మనకి చేత్తో ఈజీగా వచ్చేసింది కదా, ఇదైతే పాన పెట్టి మనం ఇప్పేద్దాం. ఈ నట్ కూడా తీసేసి వాచర్స్ కూడా తీద్దాం. వాచర్స్ తీసేసి బోల్స్ ఉంటాయి కదా, ఈ 2 బోల్ట్లు అయితే మనం తీసేద్దాం. ఈ 2 బోల్స్ తీసేస్తే మనకి కింద షాక్ అబ్జర్వర్ పని అయితే అయిపోయింది. పైన మనకు ఒక 12 నెంబర్ బోల్ట్ నట్లు ఉంటాయి. ఆ 2 నట్స్ అయితే ఇప్పాలి పైన కూడా. అది కూడా నేను మీకు చూపిస్తాను ఎట్లా తీయాలో. ఈ కింద నుంచి తీసేసాము. నక్కులు అయితే బయటికి జరిపేసారు షాక్ అబ్జర్వర్స్ నుంచి. అది జరిపేసాం కదా. ఇప్పుడు చూడండి, పైన 2 నట్లు ఉన్నాయి కదా, ఈ 2 నట్స్ లూజ్ చేసేయండి. నేనైతే బిట్ టామ్ రాడ్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే రింగ్ పాన్ ఉంటుంది కదా, 12 బెండ్ రింగ్ కానీ రింగ్ సెట్ కానీ, అదైనా యూజ్ చేయొచ్చు. ఇది చాలా ఈజీ షాక్ అబ్జర్వర్స్ రీప్లేస్ చేయడం. మీకు మహా అంటే 2 షాక్ అబ్జర్వర్స్ 20 మినిట్స్లో చేంజ్ చేయొచ్చు. 2 నట్స్ అయితే తీసేద్దాం. ఒక చేతితో అయితే షాక్ అబ్జర్వర్ పట్టుకోండి. కింద నుంచి ఇట్లా షాక్ అబ్జర్వర్ పట్టుకొని నట్ ఉంటుంది కదా, నట్ అయితే తీసేయండి. ఇట్లా షాక్ అబ్జర్వర్ ఉంటుంది కదా, షాక్ అబ్జర్వర్స్ అయితే కిందకి తీసేసేయండి. ఇదైతే పాతది. మనం మారుతి సుజుకి జెన్యూన్ యూజ్ చేస్తున్నాం. గ్యాబ్రియల్ దొరికితే గ్యాబ్రియల్ కూడా యూజ్ చేయండి, పర్లేదు, అది కూడా మంచిదే. గ్యాబ్రియల్ మోంట్రో కానీ. కొత్త షాక్ అబ్జర్వర్ అయితే పెట్టేద్దాం మనం. రైట్ అండ్ లెఫ్ట్ ఉంటుంది, చూసుకొని చేయండి. బాక్స్ మీద రాసుకొని ఉంటుంది LH అండ్ RH అని. పెట్టేసి పైన నట్ ఉంటుంది కదా, నట్ అయితే పెట్టేద్దాం మనం అటు సైడ్ అండ్ ఇటు సైడు. ఈ నట్లు పెట్టేసి కింద మనం నట్ బోల్ట్ తిప్పినాక 17 నెంబర్ అవి కూడా పెడదాం. ఇలా నక్కులు అయితే కూర్చోబెట్టుకోవాలి. హోల్స్ అయితే అలైన్ చేయండి. అలైన్ చేసేసి ఒక బోల్ట్ అయితే వేసేయండి. ఆ బోల్ట్ వేసేసి మళ్ళీ నక్కులు ప్రెస్ చేసి కింద బోల్ట్ కూడా వేసేద్దాం. అది వేసేసిన తర్వాత వాచర్స్ మర్చిపోవద్దు. స్ప్రింగ్ వాచర్ వస్తుంది, వాచర్ అండ్ తర్వాత నట్. ఈ 2 వాచర్స్ వేసిన తర్వాత నట్లు అయితే వేసేద్దాం మనం. ఈ 2 నట్స్ ఉన్నాయి కదా, ఈ 2 నట్స్ అయితే ఫిట్ చేద్దాం. అవి ఫిట్ చేసేసి పైన మనం చేతితో ఎక్కించాం కదా, అవి అయితే ఫుల్ టైట్ చేద్దాం. ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్. ఇది చేసిన తర్వాత కింద 17 ఉన్నాయి కదా, అవి కూడా మనం ఫుల్ టైట్ చేద్దాం. అవి అయిపోయిన తర్వాత కింద 217 నట్ బోల్స్ ఉన్నాయి కదా, ఇవి ఫుల్ టైట్ చేద్దాం మనం దీంట్లోనే.
ఒకవేళ మీ దగ్గర ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ అయితే చేయండి వీడియో మీద, నేను దానికి రిప్లై ఇస్తాను. ఏదైనా వెహికల్ మీద ఏదైనా వీడియో కావాలన్నా చేయండి కమెంట్, ఆ వెహికల్ మీద వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఆ రెండు టైట్ చేసేసి ఫస్ట్ చెప్పాను కదా, ఈ క్లిప్ ఒకటి ఉంటుంది కదా, క్లిప్ అయితే పెట్టాలి. ఆ పైప్ని మంచిగా కూర్చోబెట్టి ఈ క్లిప్ ఉంటుందిగా ప్రెస్ చేయాలి. ఒకవేళ ప్రెస్ కాకపోతే ఇట్లా ట్యాప్ చేయండి, హ్యామర్ ఉంటే హ్యామర్, అంటే చిన్న రాడ్ ఉంటే రాడ్తో ట్యాప్ చేయండి. లేదా ఈ విధంగా టామ్ రాడ్ పెట్టేసి ఇట్లా గట్టిగా వచ్చేసి లాక్ అయిపోతుంది. లాక్ ఖచ్చితంగా పెట్టండి, మర్చిపోకండి, అంటే కేబుల్ అక్కడిక్కడ ఇరుక్కుంటుంది. అది పెట్టేసిన తర్వాత టైర్ అయితే ఎక్కించేద్దాం మనం. సేమ్ అలాగనే ఇదైతే రైట్ సైడ్ వేసేసినాం, లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ఇలా ఇదే ప్రాసెస్, దానికి కూడా ఏముండదు. టైర్ అయితే ఎక్కించేసేసి వీల్ నట్స్ 4 ఉంటాయి కదా 19 నెంబర్వి, ఈ 19 నెంబర్ అయితే టైట్ చేసేద్దాం మనం.